సాయిబాబా చరిత్ర సప్తాహంలో మొదటి రోజు గురువారం పారాయణ చేసుకుందాం. ప్రార్థన. ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్త. ఏకదస్తం మహాకాయం లంబోదర గజాననం విఘ్ననాశకరం దేవం హేరంబం ప్రణమామ్యహం. సరస్వతి మహాభాగే విద్యే కమలలోచనే విద్యారూపే విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జగదుత్పత్తికర్త్రే చ స్థితి సంహార హేతవే భవపాశ విముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే. నమః శ్రీ వెంకటేశాయ నమో బ్రహ్మోదరాయ చ నమో నాథాయ కాంతాయ రమాయాః పుణ్యమూర్తయే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రపూతే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం నాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయీనాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ షిరిడీ సాయిబాబా ఎవరు? వారి చరిత్ర ఏమి? సకల దేవతా స్వరూపుడును సర్వ వ్యాపకుడును సమర్థ సద్గురువును అగు శ్రీ షిరిడీ సాయిబాబాను గురించి తెలుసుకొనుటకు ప్రతి సాయి భక్తుడును ప్రయత్నిస్తాడు. అణువులో అణువై ప్రపంచమంతా తానైన స్వామిని, పరబ్రహ్మ పరిపూర్ణావతారుడైన ఆ సద్గురు సాయిని గురించి పూర్తిగా తెలుసుకొనగలుగుట మానవ మాత్రమైన మనకు సాధ్యం కాదు. అనంతమైన ఆ స్వామి లీలలు, చర్యలు వేదముల వలె నిగూఢములై పవిత్రములై ఫలదాయకములై మానవులు తరించు మార్గమును చూపునట్టివి. అట్టి ఆ స్వామి లీలలు కొన్ని మనం తెలుసుకొని ఆనందించి జన్మ సాఫల్యము చేసుకుందాము. సాయిబాబా ప్రకటన. 1854లో షిరిడీ గ్రామంలో గ్రామమునకు ఉత్తరపు పక్కననున్న ఒక వేప చెట్టు కింద మొట్టమొదటిసారిగా శ్రీవారి ప్రకటన జరిగింది. అప్పటి వారి వయస్సు 16 సంవత్సరములుగా గుర్తించబడినది. చక్కని అందమైన తేజోమూర్తి అయిన కుర్రవానిగా చలికి వేడికి లెక్క చేయక, ఎవరితో మాట్లాడక, దేనికి భయపడక, ఆహారము కోరక నిరంతర తపమాచరించిన తపోమూర్తి అయిన బాల ఫకీరుగా షిరిడీ వాసులు వారిని దర్శించిరి. వారిని స్వయముగా చూచిన వృద్ధురాలైన నానా చోప్దార్ తల్లి కూడా ఇట్లే చెప్పినది. 3 సంవత్సరములు అచటనేయుండి హఠాత్తుగా అదృశ్యమై ఎచటికో వెళ్ళిది. బాబా రెండవసారి షిరిడీ వచ్చుట 1858వ సంవత్సరంలో ఔరంగాబాద్ జిల్లాలోని దూప్ గ్రామం దగ్గర ఒక మామిడి చెట్టు క్రింద తలపై టోపీతో పొడవైన చొక్కా ధరించి చంకలో సటక అంటే ఇనప చువ్వ పెట్టుకునిన వారి రూపును చాంద్ పాటీలు అనునతడు దర్శించుట జరిగినది. చాంద్ పాటీలు యొక్క తప్పిపోయిన గుర్రపు జాడ చెప్పుటయేగాక సటకాతో భూమిపై కొట్టి నీరు నిప్పు తెప్పించి వానితో చిలుము వెలిగించుట చూచిన చాంద్ పాటీలు వీరిని గొప్ప ఔలియాగా గుర్తించి వారిని దూపు గ్రామమునకు ఆహ్వానించింది. అప్పుడే వారి లీలలకు పంచభూతములను శాసించుటతో నాంది పలుకట జరిగింది. చాంద్ పాటీలు యొక్క చుట్టముల పెండ్లి బృందముతో బండ్లపై బాబా షిరిడీ వచ్చింది. బాబా షిరిడీ వచ్చుట ఇది రెండవసారి. ఖండోబా మందిరంనకు ముందుగల ఖాళీ స్థలములో ఆగిన ఆ పెండ్లివారి బండిలోని ఒక ఎద్దుల బండి నుంచి దిగుచున్న ఆ బాల ఫకీరును చూచి ఆదరముగా ఆయే సాయి అనగా దయచేయము సాయి అని ఖండోబా మందిర పూజారియగు భక్త మహాల్సాపతి స్వాగతం పలికిరి.
నామరహితుడైన భగవంతుడు సాయి అనే నామముతో నాటి నుంచి సాయి బాబాగా పిలువబడినారు. సాయి అనగా పరమాత్ముడనియు, బాబా అనగా తండ్రి అనియు అర్థము. వారు షిరిడీలోనే స్థిర నివాసముగా నున్నందున శ్రీ షిరిడీ సాయిబాబాగా గుర్తించుట జరిగినది. సాయి అనే ఈ రెండక్షరముల నామమే కలియుగ మానవులకు ఇహపర సుఖములను ప్రసాదించి భవసాగరం దాటించు తారక మంత్రమైనది. సాయిబాబా వయస్సు 1858కి అనగా బాబా రెండవసారి షిరిడీ వచ్చినప్పటికీ వారి వయస్సు 20 సంవత్సరములుగా గుర్తించబడినది కనుక వారి ప్రకటన 1838వ సంవత్సరం అయి ఉండవచ్చు. 1918లో వారు దేహత్యాగం చేయునప్పటికీ వారి వయస్సు దేహముతో 80 సంవత్సరములు. 1858లో వారు రెండవసారి షిరిడీ వచ్చినప్పటి నుండి 1918లో అనగా వారు దేహత్యాగం చేయు వరకు అనగా మహాసమాధి వరకు 60 సంవత్సరములు షిరిడీలోనే ఉండిరి. ఒకసారి ధూలియా కోర్టు వారికి సాక్ష్యము ఇచ్చుటలోనే బాబా తన వయస్సు లక్షల సంవత్సరములని చెప్పినారు. ఇంతేకాక మొదటిసారి బాబా వచ్చిన తన 16 సంవత్సరముల వయసు నాటికే 12 సంవత్సరముల పాటు తపమాచరించినట్లు ఖండోబాయ్ అను దేవత ఆవేశించిన గణాచారి చెప్పినాడు. కనుక బాబా వయస్సును ఎవరు నిర్ణయించగలరు? బాబా పుట్టుక మతము. బాబా పుట్టుకను గురించి సరియైన సమాచారము లేదు. తల్లిదండ్రులు ఎవరో తెలియదు. వివాహం లేదు. ఆజన్మ బ్రహ్మచారి. బాబాది ఏ మతమో ఏ కులమో తెలియదు. ధూలియా కోర్టు వారికి తన మతము కబీరు అని, కులము దైవకులమని బాబా చెప్పినారు. తనకు ఎట్టి అవసరము లేకపోయినను మానవ రూపము ధరించి మానవుల మధ్య సంచరించి తన మాట, చూపు, ఆచరణల ద్వారా ధర్మ రక్షణకు, సర్వమత సమైక్యతకు, దీనజన సంరక్షణకు, సకల జీవ జంతు పశుపక్ష్యాది శ్రేయస్సుకు, దుర్మార్గులను సన్మార్గ వర్తనులను చేయుటకు అవతరించిన పరిపూర్ణ పరబ్రహ్మము శ్రీ షిరిడీ సాయిబాబా. బాబా తన జీవితమును బీద సాధలతో కలిసిమెలిసి వారి సంరక్షణతో ప్రారంభించినారు. సాయి కారణజన్ముడు, స్వయంభువు. సాయిబాబా నివాసము. సాయిబాబా షిరిడీలో పాడుపడిన మసీదులో నివసించిరి. దానికి ద్వారకామాయి అని పేరిడిరి. ఈ మసీదుకు రాకపూర్వం తకియా అనగా రచ్చ మరియు మారుతి ఆలయములనందును ఇతర సాధువులతోడను కలిసి నివసించిరి. భక్తులు బాబాను ఈ మసీదులోనే దర్శించేవారు. మొదటి రోజులలో భక్త మహాల్సాపతి, అప్పా జోగ్లే, కాశీరాములు మాత్రమే బాబా వద్దకు వస్తూ ఉండేవారు. బాబా ద్వారకామాయి ముందు ఖాళీ జాగాలో తులసి వనము పెంచిరి. బాబా రూపురేఖలు. ప్రప్రథమమున షిరిడీ ప్రజలు బాబాను పిచ్చి ఫకీరుగా భావించారు. సాయిబాబా అప్పుడప్పుడు తనలో ఏదో మాట్లాడుకొనుచూ ఉండేవారు. అది ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. ఒక్కొక్కప్పుడు కోపంగా ఉండేవారు, కేకలు వేస్తూ ఉండేవారు. ఆ సమయంలో వారి దగ్గరకు వెళ్ళుటకు భక్తులు భయపడేవారు. వారి చర్యలు అగమ్య గోచరములు. యవ్వనమందు బాబా తల వెంట్రుకలు కత్తిరించగా పెంచేవారు. పహిల్వాన్ వలె దుస్తులు వేసుకునేవారు. మొట్టమొదట్లో ఆకుపచ్చ జుబ్బా ధరించేవారు. బాబా జీవిత చరిత్ర పుస్తకములో ఈ విధంగా ఉన్నది. షిరిడీలో మొహియుద్దీన్ తంబోలి అను అతడు తరచుగా కుస్తీలు పట్టేవాడు. బాబా అతనితో కుస్తీ పట్టి అందులో ఓడిపోవుటచే బాబా తాను ధరించు దుస్తులు, నివసించు రీతులు మార్చుకొనినారు. అప్పటి నుండి తలకు గుడ్డ కట్టుకొనుట ప్రారంభించారు. కొంతకాలమునకు తంబోలీలో పరివర్తన వచ్చి సాత్విక భావుడై షిరిడీ విడిచి వెళ్ళి ఒక దర్గా వద్ద కుటీరంలో నివసించినాడు. బాబా అలా ఓడిపోవుట తంబోలీని కరుణించుటకై ఉండవచ్చు. ఈ మానవులకు భౌతికమైన బలము కంటే ఆధ్యాత్మిక సంపదయే ముఖ్యమనియు అది తనకున్నదనియు నిరూపించినారు సాయి. కానీ ఇప్పుడు చెప్పిన సంఘటనకు భిన్నముగా
ఇప్పుడు చెప్పబోయే విధంగా తెలియచున్నది. షిరిడీలో కుస్తీ పోటీలు జరుగుచుండేవి. కానీ తంబోలి మాత్రం కుస్తీలు పట్టేటివాడు కాదు, తమాషాలు చేసేటివాడు. ఒకరోజు తంబోలి బాబా వద్దకు వచ్చి కుస్తీలో బాబాను ఓడినట్లుగా రాసి ఇయ్యమని కోరినాడు. బాబా ఒక కాగితంపై నేను ఓడినాను అని రాసి ఇచ్చినారు. తంబోలి ఆ కాగితమును తన ఇంటికి తీసుకొని వెళ్ళి తన భార్యకు ఇయ్యగా ఆమె కాగితమును చదివి నవ్వి తిరిగి ఆ కాగితమును తంబోలికి ఇచ్చినది. తంబోలి ఆ కాగితమును చదివి అది తన వ్రాతగా ఉండుట, కింద తన సంతకముగా ఉండుట చూచి ఈ లీలకు ఆశ్చర్యపడి బాబా వద్దకు వచ్చి శరణు వేడినాడని చెప్పబడుతున్నది. బాబా లంగోటి బిగించుకొని పొడవైన చొక్కా తొడుగుకొని నెత్తిపై గుడ్డ కట్టుకునేవాడు. తెల్లని వస్త్రములే ధరించేవారు. తలపై గుడ్డ జడవలే ఎడమ చెవిపై నుంచి వెనుకకు వ్రేలాడునట్టు వేసుకునేవారు. గోనెపట్ట ముక్కపైనే మసీదులో ఈశాన్యమూల కూర్చునేవారు. 1890 వరకు బాబా కాలికి గజ్జెకట్టి తకియాలో ఇతర ఫకీర్లతో కలిసి నాట్యము చేసి భక్తి పాటలు పాడేవారు. బాబా ఎప్పుడునూ పగటివేళ పడుకునేవారు కాదు, కూర్చుని ఉండేవారు. భక్తులు రాగానే ఒకసారి వారి వంక చూచేవారు. సాయిబాబా జనులతో కలిసిమెలిసి ఉండేవారు. అలిగినప్పుడు మాత్రమే జవాబు చెప్పేవారు. మితభాషి. మొదట్లో దినమంతయు వేప చెట్టు నీడయందు, అదే ఇప్పటి గురుస్థానమునందు ఊరి వెలుపలనున్న కాలువ ఎడ్డున తుమ్మ చెట్ల నీడయందు కూర్చునేవారు. సాయంకాలం పచారు చేయుట కానీ నీమ్గాం వెళ్ళుట కానీ చేసేవారు. బాబా షిరిడీ వచ్చిన మొదటి రోజులలో నీమ్గాములో డేంగలే ఇంటికి, రాహతాలో దౌలత్షా కుషాల్ చంద్ అనే భక్తుని ఇంటికి వెళ్ళి వచ్చేవారు. నీమ్గాంలో కానీ రహతాలో గాని నిద్రించేవారు కాదు. దినమంతయు బాబా చుట్టూ భక్తులుండేవారు. పిల్లలతో వినోదంగా మాట్లాడేవారు. ఎత్తుకొని ముద్దు చేసేవారు. బాబా దినచర్య. బాబాకు చిలుము గొట్టము, పొగాకు, తంబిరేలు డబ్బా, పొడుగు చొక్కా, తలపైని గుడ్డ, సటకా మాత్రమే ఉండేవి. గుడ్డలను వారముల తరబడి ఉతకకుండా ధరించేవారు. 2-3 నెలలకొకసారి కఫ్నీ మార్చి పాతది ధునిలో వేసేవారు. కాశీనాథ్ అనే దర్జీని పిలిచి కఫ్నీ తెప్పించుకునేవారు. స్నానం చేసేటప్పుడు తప్ప కఫ్నీ లేకుండా ఎప్పుడూ ఉండేవారు కాదు. అప్పుడప్పుడు బాలా అనే మంగలి చేత తల నున్నగా గొరికించుకునేవారు. మీసము కోసగా కత్తిరించుకునేవారు. చెప్పులు తొడిగేవారు కాదు. లెండి తోటకు వెళ్ళేటప్పుడు అనగా ఉదయం 9:30 మాత్రం బాబా పాదరక్షలు తొడిగేవారు. చిలుము తాను పీల్చి ఇతర భక్తులకు ఇచ్చేవారు. ఆ చిలుము పీల్చిన భక్తులు ఆరోగ్యవంతులకు చుండిరి. కాశీరాం అనే భక్తుడు చిలుము గొట్టములు, పొగాకు ధునిలో వేయుటకు కట్టెలు ఇస్తూ ఉండేవాడు. బాబా ధునిలో చేయి పెట్టినప్పటి నుండి భాగోజీ అనే కుష్ఠరోగి ప్రతిరోజు ఉదయం 7:30 బాబా చేతికి నెయ్యి మర్దించి దానిపై ఆకు వేసి కట్టుకట్టేవాడు. కాలిన గాయము తగ్గినా బాబా దేహత్యాగం వరకు భాగోజీ కట్టుచునే ఉండేవాడు. రాను రాను బాబా దినచర్యలో కొంత మార్పు వచ్చింది. దినమంతయు మసీదులో గోనెపట్టాపైనే కూర్చునేవారు. 1912లో మసీదులో నగిషీరాళ్లు తాపడము చేసినప్పటి నుండి చిన్న పరుపుపై కూర్చుండుట ప్రారంభించిరి. కౌపీనము ధరించేవారు. చలి నివారించుటకు ధునికి ఎదురుగా ఎడమచేయి కట్టడాపై వేసి దక్షిణముఖముగా కూర్చుండేవారు. ఉదయమున లేచిన తరువాత ధుని దగ్గర గల స్తంభమును ఆనుకొని ధ్యాన నిమగ్నులయ్యేవారు. ఏవో భంగిములు చేసేవారు. తన చేతులు వ్రేళ్లు చిత్ర విచిత్రంగా కదిలిస్తూ హాక్ అనగా పరమాత్మ అనే పదము ఉచ్చరించేవారు. బాబా పగటివేళ తన గద్దె ప్రక్కన తన వద్దనున్న ఇటుక రాతిపై చేయి ఉంచి కూర్చునేవారు. రాత్రివేళ ఆ ఇటుక రాతిని తన తల క్రింద పెట్టుకొనిడివారు. బాబా ఎల్లప్పుడూ అల్లా నామము ఉచ్చరించుచుండేవారు. ఉదయం 9:30 ప్రాంతములో, మధ్యాహ్నము,
సాయంత్రం 5 గంటల ప్రాంతంలో లెండి తోట వైపు గాని చావడి వైపు గాని పచారు చేయుచుండేవారు. బాబాకు అన్ని భాషలు తెలిసినప్పటికీ మరాఠీ భాషలోనే మాట్లాడేవారు. శ్యామ స్కూలు టీచరుగా పనిచేస్తూ మసీదుకు ఎదురుగానున్న తన స్కూలులో రాత్రులు నిద్రించేవారు. మసీదులో రాత్రులందు హిందీ, ఇంగ్లీషు భాషలలో ఎవరో మాట్లాడుచున్నట్లు వినిపించేది. బాబా ఒక్కరే ఉండేవారు. బాబా కొందరి భక్తుల తలలపై తన హస్తము నుంచేవారు. కొందరి వీపుపై చేతితో తట్టేవారు. కొందరిని వారి వాక్కుతోనే ఆశీర్వదించేవారు. కొందరిని వారి చూపుతో ఆనందపరిచేవారు. ఆయా భక్తులు తమ తమ యోగ్యతను బట్టి బాబా యొక్క స్పర్శ, వాక్కు, చూపులతో ఫలితం పొందేవారు. బాబాను భక్తులు పూలతో పూజించేవారు. ప్రస్తుతం బూటి అనగా బుట్టి అను కోటేశ్వరుడు నిర్మించిన సమాధి మందిర స్థానమున ప్రథమమున బాబా చదును చేసి రహతా నుంచి బంతిగన్నేరు, నిత్య మల్లె మొక్కలు మున్నగునవి తెచ్చి ఇచ్చట పూల తోట పెంచినారు. వామన్ తాత్య అనే కుమ్మరి భక్తుడు సాయికి రోజు 2 కాల్చని కుండలు ఇచ్చేవాడు. బాబాయే బావి నుంచి ఈ కుండలతో నీళ్లు చేది ఆ చెట్లకు నీరు పోసేవారు. సాయంకాలం వేప చెట్టు కింద ఆ కుండలు బోర్లించితే అవి కాల్చనివి కనుక పగిలిపోయేవి. వామన్ తాత్య మరు రోజున ఇంకా 2 కుండలు తెచ్చి ఇచ్చేవారు. అచట బాబా కృషి వలన పూలతోట అభివృద్ధి చెందినది. ఈ విధంగా 3 సంవత్సరములు మాత్రమే జరిగినది. బాబా భిక్షాటన 1858లో బాబా రెండవసారి షిరిడీ వచ్చిన తర్వాత బాబాను చూచి చూడగానే బాబాలోని భగవత్తత్వమును గుర్తించి త్రికరణ శుద్ధిగా బాబాకు అంకితమైన సద్భక్తులు శ్రీ భక్త మహల్సాపతి, శ్రీమతి బయాజాబాయిలు మాత్రమే. బాబా షిరిడీ వచ్చిన మొదట్లో తాత్యాకోటి పాటీలు తల్లి బయాజీబాయి రొట్టె కూర చేసి అవి గంపలో పెట్టి ఆ గంపను తన తలపై పెట్టుకుని మధ్యాహ్నం 12 గంటలకు బాబా ఎచటనున్నను వెతికి చివరకు అడవిలో బాబా తపస్సు చేయుచున్న చోటుకు పోయి బాబాకు భోజనం బలవంతం చేసి తినిపించిన తర్వాతనే ఆమె భుజించేది. కొంతకాలం తర్వాత బాబా అడవికి పోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనం చేసేవారు. ఆమె చనిపోయేంత వరకు బాబా భోజనం చేశాడని తెలిసిన తర్వాతే ఆమె భోజనం చేసేది. బాబా కాఫీ, టీలు వంటివి త్రాగేవారు కాదు. సాయిబాబాకు షిరిడీలో మొట్టమొదటగా భిక్ష పెట్టినది అమీన్ భాయి అనే ముస్లిం భక్తుడు. బాబా ప్రతినిత్యం మధ్యాహ్నం 12 గంటలకు సఖారాం షెల్కే, నందు మార్వాడి, గణపతిరావు కోతే, బయాజా మామి, వాగున్ గోండ్కర్ అను 5 ఇండ్లలో భిక్ష చేసేవారు. బాబా ఒక చేతితో తంబిరేలు టొక్కు, ఇంకొక చేతితో గుడ్డ జోలే పట్టుకుని భిక్షకు పోయేవారు. ఇండ్ల వద్ద భిక్షకుని వలె నిలిచి అక్క రొట్టె ముక్క పెట్టు అనుచు దానిని అందుకొనుటకు చేయి చాచేవారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలెలో వేసుకునేవారు. పలుచని పదార్థములు, పులుసు, మజ్జిగ, కూరలు మొదలగునవి డొక్కులో పోసుకునేవారు. భిక్ష నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఒక రొట్టె, కొద్దిగా అన్నము దునిలో ఆహుతిగా వేసేవారు. ఈ భిక్షలో దొరికిన పదార్థములన్నీ మసీదులో ఒక మట్టి పాత్రలో పోసేవారు. మసీదు తుడిచి శుభ్రం చేయు స్త్రీ 10-12 రొట్టె ముక్కలు తీసుకొనుచుండేది. కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండగా వానితో కలిసి బాబా కూడా తినిడివారు. బాబా రుచులకు ఆశించి ఎరుగరు. బూటీ వంటి కోటీశ్వరులు తమ ప్రక్కననున్నను భక్తులు ప్రేమతో పంచభక్ష్య పరమాన్నములు తెచ్చి వారి ముందు ఉంచినను వానికి ఆశించక భిక్షాన్నమునే వారు భుజించడివారు. బాబా మొదటి 15 సంవత్సరములు ప్రతిరోజు పలుసార్లు భిక్ష చేసేవారు. తర్వాత ఒకేసారి చేసేవారు. బాబా నడవలేనప్పుడు కూడా భక్తులను పట్టుకొని భిక్షకు మరియు లెండి తోటకు వెళ్ళేవారు. సాయిబాబా తన జీవిత కాలమంతయు
ఈ విధంగా ఆచరణ ద్వారా చూపి గృహస్థుడైన వాడు అన్నదానము చేయవలెనని వారి విధిని వారికి జ్ఞప్తికి తెచ్చిరి. ప్రతినిత్యము మనము చేయు పంచ పాపములను తొలగించుకొనుటకు పంచయజ్ఞములు చేయవలెను. అతిథేయులకు భోజన సత్కారం చేయుట ఈ పంచయజ్ఞములలో ఒకటి. బాబా మసీదులో నేలపై గోనెపరచి దానిపై తిరగలియుంచి చేటలో గోధుమలు పోసి కఫ్నీ చేతులు పైకెత్తి పిడికెడు చొప్పున గోధుమలు వేయుచూ విసిరెడివారు. ఆ గోధుమ పిండితో రొట్టెలు చేసేవారు. లక్ష్మీబాయి షిండే పంపే రొట్టె బాబా భిక్షాటన చేస్తూనే బాబా తినగా మిగిలినది రాధాకృష్ణమాయికి పంపేవారు. బాబా తాంబూలము రాత్రి పగలు వేసుకునేవారు. కొంతకాలం తర్వాత ఈ తాంబూలం రాధాకృష్ణమాయి సిద్ధం చేసేది. తాంబూలం వేసుకున్న తర్వాత బాబా ఎక్కువగా మంచినీరు త్రాగేవారు. మధ్యాహ్న భోజనం తర్వాత తాంబూలం వేసుకొని కొంతసేపు ప్రశాంతంగా గడిపేవారు. బాబా సముఖంలో హారతులు. షిరిడీలో ఈ హారతులకు ప్రత్యేక స్థానమున్నది. ఉదయం 5:15 కాకడ హారతి, మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, సాయంత్రం 6:15 సంధ్యాహారతి. ఈ సంధ్యాహారతి సూర్యాస్తమయ సమయంలో ఇయ్యబడును. రాత్రి 10 గంటలకు సేజహారతి ఇయ్యబడుచున్నవి. దేశంలోని అన్ని సాయి మందిరములలో కూడా ఒకే సమయమునకు ఈ హారతులు ఇయ్యబడుచున్నవి. సాయంత్రము 6:15 ఇచ్చు హారతికి ఒకే వత్తితోనూ మిగిలిన 3 హారతులకు 5 ఒత్తులతోనూ హారతి ఇస్తారు. రాధాకృష్ణమాయి కృషి వలన బాబా సముఖములో ఈ హారతులు ప్రారంభించుట, సాయి సంస్థానమును ఏర్పరచుట, కావలసిన వస్తువులు భక్తుల నుంచి సమకూర్చుట జరిగినది. ఈ సంస్థానమునందు బాబా దగ్గర 2 పెద్దవారు ఫౌజుదారులుగాను, 2 యువకులు బాదీదారులుగాను అనగా వాయిద్యగాళ్లుగాను, ఫౌజుదారులు అనగా రక్షకులుగాను ఉండేవారు. నవృతి పాటిల్ అను అతడు బాదీదారుగా 3 సంవత్సరములు సాయి సేవ చేసియున్నాడు. 1908 నుండి మొదట మేఘుడు, తర్వాత బాపు సాహెబ్ జోగ్ నిత్యము 4 వేళలా సాయి సన్నిధిలో హారతి ఇచ్చేవారు. డిసెంబర్ 10, 1910 నుండి చావడిలో రోజు మార్చి రోజు రాత్రి సేజహారతి, మరు రోజు ఉదయం కాకడహారతి ఇచ్చుట ప్రారంభించిరి. ఇప్పుడు ఈ 4 వేళల హారతులు మసీదులో కానీ చావడిలో గాని ఇచ్చుటలేదు. హారతులన్నీ సమాధి మందిరములోనే ఇస్తున్నారు. మధ్యాహ్న హారతి అయిన పిమ్మట బాబా మసీదు బయటకు వచ్చి రోడ్డు ప్రక్క మసీదు ముందు గోడ ప్రక్కగా నిలుచుండి ప్రేమతో దయతో భక్తులకు ఊది ప్రసాదం పంచిపెట్టిడివారు. బాబా భక్తుల చేతులలో పిడికెళ్లతో ఊదిపోయిచు వారి నుదుటిపై తమ చేతులతో ఊది పెట్టేవారు. అన్నా, మధ్యాహ్న భోజనమునకు పొమ్ము, బాబా బసకు పో, బాపు భోజనం చేయుము అని ప్రతి భక్తుని సాయి ఆదరముతో పలకరించి ఇంటికి పంపేవారు. హారతి పూర్తి అయిన తర్వాత భక్తులు బాబా పాద తీర్థమును తీసుకునేవారు. ఊది తీసుకొని వెళ్ళునట్లుగా బాబా పాదతీర్థము కూడా ఇండ్లకు భక్తులు తీసుకొని వెళ్ళేవారు. ఈ హారతుల సమయములో మాత్రం బాబా తన ఆసనముపై ప్రశాంతంగా కూర్చునేవారు. బాబా దేహత్యాగం చేసిన మరుసటి రోజు ఉదయం లక్ష్మణ్ మామా జోషికి బాబా స్వప్నంలో కనిపించి, బాపు సాహెబ్ జోగ్ నేను మరణించి తిని అనుకొనుచున్నాడు, అందుచే అతడు రాడు, నీవు పూజ చేసి కాకడహారతి నిమ్ము అని చెప్పగా సనాతనాచారపరుడైన జోషి వచ్చి నిర్జీవమైన బాబా దేహమునకు పూజ చేసి హారతి ఇచ్చెను. అనగా తాను దేహత్యాగం చేయుట తన అవతార పరిసమాప్తి కాదని, సర్వగతుడునై ఉన్నానని, తనకు తన పటమునకు భేదం లేదని చెప్పినట్లుగా హారతులు ఆపకుండా నిరంతరము ఇయ్యమని ఆదేశించుటయే యగును. ప్రాతకాలములో ఉదయము 5 గంటలకే తన భక్తులు మేల్కొనవలెనని, రాత్రి 10 గంటల తర్వాత నిద్రించవలెనని, అనారోగ్యవంతులకు వైద్యుడు నిర్ణీత వేళలలో మందులిచ్చి స్వస్థత కలిగించునట్లుగా మనస్సు
అన్య చింతనల యందు లగ్నం కాకుండా హారతులకు నిర్ణీత వేళలు నిర్ణయించబడి సాయి భగవంతుని సద్గురుని నిరంతరము తలచుచుండుటే ఈ 4 వేళల హారతుల ఆంతర్యము కదా. ఈ హారతుల పాటలు ఎక్కువగా మరాఠీ భాషలోనున్నవి. వాని అర్థమును తెలుసుకొనుట అవసరం. షిరిడీ దర్శించు వారి ఈ హారతులలో పాల్గొనుటకు ప్రాధాన్యత ఇస్తారు. బాబా నిద్రించుట పడకలు. సాయినాథుడు ఆదిలో మసీదులో చింకి చాపపై పరుండుట ప్రారంభించినాడు. కొద్ది కాలం తర్వాత బాబా తాత్యాకోతే పాటీలు మహాల్సాపతి తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపు పెట్టి ఒకరి కాళ్లు తగులునట్లుగా రాత్రులందు మసీదులో పడుకునేవారు. రాత్రి పొద్దుపోయేంత వరకు పరస్పరం మాట్లాడుతూ ఉండేవారు. ఒకరు నిద్రపోయినట్లు తెలిసినా మరి ఒకరు లేపుచుండెడివారు. తాత్య 14 సంవత్సరములు తన తండ్రి చనిపోయేంత వరకు మసీదులోనే పడుకున్నాడు. బాబా పడుకొనుటకు నానాసాహెబ్ డేంగలే ఇచ్చిన 4 మూరల పొడవు జానెడు వెడల్పు గల ఒక చెక్కబల్లను మసీదు వెన్నుపట్టెకు అనగా దూలమునకు చింకిగుడ్డ పీలికలతో వ్రేలాడదీసి ఆ బల్ల మీద 4 చివరల 4 దీపపు ప్రమిదలు పెట్టి పడుకునేవారు. బాబా అంత ఎత్తుబల్లపై ఎట్లు పడుకొనిడివారో ఎవరికి అంతుపట్టెడిది కాదు. కొన్నాళ్లు గడిచిన తర్వాత ప్రజలు వచ్చి వింతగా చూచుట వలన విసుగు చెంది బాబాయే స్వయంగా ఆ బల్లను విరిచివేసినారు. 1909 డిసెంబర్ 9వ తేదీ నుండి ఒకరోజు మసీదులోను ఒకరోజు చావడిలోను అనగా రోజు మార్చి రోజు బాబా పడుకునేవారు. చావడిలో తన పరుపును తానే అమర్చుకొని 50-60 దుప్పట్లు ఒకదానిపై ఒకటి వేసి దానిపై నిద్రించేవారు. చావడిలో పడుకున్న మరుసటి ఉదయం కాకడహారతి అయిన తర్వాత మాధవ ఫస్లే మసీదు శుభ్రం చేసి చావడి వద్దకు వచ్చి బాబాను పిలిచిన తర్వాత బాబా బయలుదేరి మసీదుకు వచ్చేవారు. మసీదు వద్ద ఫస్లే పెట్టిన నీళ్ల బకెట్టులోని నీళ్లతో కాళ్ళు చేతులు ముఖము కడుగుకొని నీళ్లు పుక్కిలించి కొంతసేపు మౌనంగా కూర్చున్న తర్వాత ధునిలో కట్టెలు సరిచేసి భక్తులతో రాత్రి తాను భక్తులను ఏ విధంగా కాపాడింది, ఏ ఏ లోకాలకు వెళ్ళినది చెప్పేవారు. ధుని ఊది మహిమ రోగ నివారణ. ద్వారకామాయిలో అనగా మసీదులో నిరతాగ్నిహోత్రమును అనగా ధునిని ఏర్పాటు చేశారు. ఆ ధుని నేటికిని అట్లే వెలుగుచున్నది. ఆ ధుని నుండి వచ్చు ఊది చాలా పవిత్రమైంది. బాబా మొదటలో రోగులకు మూలికలు మందులు ఇస్తూ ఆరోగ్యవంతులను చేస్తుండేవారు. తర్వాత ఊదినే మందుగా ఇస్తూ తన వాక్కే సర్వ రోగములు బాధలు తీర్చగలదని నిరూపించి ఎందరినో రక్షించిరి. సర్వాంతర్యామి సాయి. సాయి వద్దకు వచ్చు భక్తుల భూత భవిష్యత్ వర్తమానములు ఎట్టి ఆలోచన చేయకయే చూచి చూడగానే చెప్పిన ఎచ్చటనో దూరములో జరుగుచున్న సంఘటనలు మసీదులోనే ఉండి ఆ సంఘటనలు చెప్పగలిగిన ఎంత దూరములోనున్న భక్తుడైనా ఎట్టి ప్రమాదంలో ఉన్నను సాయి అని ఆర్తితో అర్థించిన ఆ క్షణములోనే తాను మసీదులోనే ఉండి అంత దూరములోనున్న వారిని రక్షించిన సర్వాంతర్యామి సాయి. ఇప్పుడు కూడా త్రికరణ శుద్ధిగా సాయిని సేవించు భక్తులు రక్షింపబడుట జరుగుచున్నది. బాబా వాక్కు జవదాటరానిది. వారి అనుమతి లేనిదే ద్వారకామాయి మెట్లు ఎవరూ ఎక్కలేరు. షిరిడీ వచ్చిన వారు బాబా అనుజ్ఞ లేనిదే వెళ్ళేవారు కాదు. బాబా వెళ్ళుటకు అనుమతి ఇచ్చిన తర్వాత ఆ భక్తుడు మరలా అచట నుండుటకు వీలులేదు. దక్షిణ. మొదటిలో బాబాకు పైసలు ఇస్తూ ఉండేవారు. ఒక కాని ఇచ్చినా బాబా దానిని జేబులో వేసుకొనిడివారు. అర్ధణా ఇచ్చినా తిరిగి ఇచ్చేవారు. వాటితో నూనె, పొగాకు కొనేవారు. కొంతకాలం తర్వాత భక్తులు ఎక్కువగా వస్తూ ఉండగా బాబా భక్తుల నుండి దక్షిణ స్వీకరించుట ప్రారంభించారు. నేను ఎవరి వద్ద దక్షిణ స్వీకరిస్తానో వారికి దానికి
10 రెట్లు ఇయ్యవలసి ఉండునని బాబా చెప్పిరి. ప్రతినిత్యం భక్తులు ఇచ్చు దక్షిణలు ఆ సాయంత్రమే బాబా బేదలకు పంచేవారు. బాబా నిర్యాణ సమయమున వారి వద్ద 7 రూపాయలు మాత్రమే ఉన్నవి. బాబా దేహత్యాగం చేయుటకు ముందు లక్ష్మీబాయి షిండేకు మొదట 5 రూపాయల నాణెములను, తర్వాత 4 రూపాయల నాణెములను తన జేబు నుండి తీసి ఇచ్చిరి. ఈ 9 నాణెములు నవవిధ భక్తులకు సంకేతముగా భావించబడినవి. కొందరి నుండి దక్షిణకు బదులుగా ఆయా భక్తులు చదువు, ఆధ్యాత్మిక గ్రంథముల నుండి విషయములు తెలుసుకొని ఆచరించుటను దక్షిణగా అడిగేవారు. పురంధరుని బాబా 2 రూపాయలు దక్షిణ కోరి, నాకు కావలసినవి నాణెములు కావు, నిష్ఠ, సబూరి అనగా గాఢ విశ్వాసము, ధైర్యముతో కూడిన ఓర్పు అని అన్నారు. తర్కడ్ అనువాని భార్యను బాబా 6 రూపాయలు దక్షిణ కోరగా, దానిని గూర్చి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాశ్చర్యాలనే అరిషడ్వర్గాలను బాబా నిన్ను దక్షిణగా కోరారని ఆమె భర్త ఆమెకు వివరించి చెప్పినారు. జీజీ నార్కెను 15 రూపాయలు దక్షిణ అడిగి, అతడు చదువుచున్న యోగ వాసిష్టము నుండి దక్షిణ కోరినట్లు చెప్పి, అతని ఆత్మ జ్ఞాన శక్తిని వృద్ధిపరచి తరించునట్లు చేసిరి. కొందరి ఉద్యోగుల నుండి బాబా దక్షిణ కోరిన వెంటనే ఆ ఉద్యోగులకు మరుసటి నెల నుండి జీతంలో బాబా దక్షిణగా కోరినంత పెరుగుట జరిగినది. గణపతిరావు బోడస్ అను గొప్ప నటుని బాబా గడియ గడియకు దక్షిణ కోరుచూ ఉండగా తన డబ్బు సంచి బాబా ముందు కుమ్మరించెను. ఆనాటి నుండి అతని జీవితంలో డబ్బుకు లోటు లేకుండెను. గోవా నుంచి వచ్చిన మొదటి వ్యక్తిని బాబా 15 రూపాయల దక్షిణ అడిగి తీసుకొనెను. ఇతడు జీవనాధారం లేక తిరుగుచూ దత్తమూర్తికి నమస్కరించి, నాకు ఏదైనను ఉద్యోగం ప్రసాదించినచో మొదటి నెల జీతమును మీకు సమర్పించుకొందును అని మ్రొక్కుకొనెను. దత్త భగవానుని అనుగ్రహముతో అతనికి 15 రూపాయల జీతముతో ఉద్యోగం దొరికినది. తర్వాత ఆ విషయమును అనగా మ్రొక్కును అతడు మర్చిపోయాను. ఇప్పుడు అతని జీతము 700 రూపాయలకు పెరిగినది. అతడు సాయిని దర్శించగానే అతని మ్రొక్కును గుర్తింపు చేసి మొదటి నెల జీతము 15 రూపాయలు అతని నుండి బాబా దక్షిణగా కోరి, దత్తాత్రేయుడు తాను ఒక్కటేనని గుర్తింపు చేసిరి. దక్షిణ అడుగుటలో బాల, వృద్ధ, స్త్రీ, పురుష, ధనిక, బీద భేదములుండేవి కావు. దక్షిణ ఒకరినే ఎక్కువసార్లు అడుగుటు కూడా జరిగేది. దక్షిణ ఇయ్యకపోయినను కోపించేవారు కాదు. అందరూ వారికి సమానమే. అడుగనిదే దక్షిణ ఇస్తే నిరాకరించేవారు. రాధాకృష్ణమాయి నివసించే ఇంటిని బాబా శాల అనగా పాఠశాల అనేవారు. కొంతమందిని శాలకు పొమ్మనేవారు. భక్తులను దక్షిణ అడుగుట, శాలకు పొమ్మనుటలో త్యాగము, మనోనిగ్రహములతో ఆధ్యాత్మిక జ్ఞానము కలిగించుటకే. ధూమల్ను బాబా ఒకసారి 50 రూపాయలు దక్షిణ అడిగారు. అతని వద్ద లేకపోతే బాబా చెప్పినట్లు సాఠెనడిగి ధూమల్ 50 రూపాయలు తెచ్చి బాబాకిచ్చాడు. సాఠె లోగడ తన పెన్షన్ పెంచమని పెట్టుకున్న ప్రకారము ఆ రోజునే సాఠెకు 50 రూపాయలు పెన్షన్ పెంచుతూ ఆదేశమిచ్చారు. పోలీస్ ఇన్స్పెక్టర్ సోమనాథ్ వద్ద సాయి 10 రూపాయలు దక్షిణ తీసుకున్నారు. ఆ రోజు నుంచే అతని నెల జీతములో 10 రూపాయలు పెరిగినది. నాందేడు నివాసియగు రతన్జీ షావుర్జీ వాడియాని బాబా దక్షిణ 5 రూపాయలు కోరి, అతడి ఇచ్చులోగానే 3, 14 సున్నాలు ముట్టినవని చెప్పి 1, 2 రూపాయలు మాత్రమే తీసుకున్నారు. ఇందుకు సమాధానంగా నాందేడులోని మోలా సాహెబు అను సాధువుకు ఖర్చు పెట్టిన 3, 14 సున్నా రూపాయలు తనకు చెందినట్లేనని నిరూపించి సాధు స్వరూపులంతా ఒక్కటే అని బాబా తెలియనట్లు చేశారు. 1917లో హరిభావు కార్నిక్ సాయిని దర్శించి పూజించి వస్త్రము దక్షిణ సమర్పించి సెలవు తీసుకుని ద్వారకామాయి మెట్లు దిగుచు మరలా 1 రూపాయి దక్షిణ
బాబాకు ఇస్తే బాగుండునని తలచినాడు. కానీ బాబా నుండి సెలవు తీసుకున్న తర్వాత మరలా మసీదు మెట్లు ఎక్కుటకు వీలులేదు. నాసిక్లో కాలారాముని ఆలయం వద్ద నరసింగ మహారాజు అని యోగి బావు చేయి పట్టుకుని నా రూపాయి నాకు ఇమ్ము అని అడిగి తీసుకున్నారు. వెంటనే కార్నిక్ సాయియే ఈ రూపమున సాక్షాత్కరించి దక్షిణ స్వీకరించారని తలచి సంతోషముతో రూపాయి ఇచ్చారు. ఒక శివరాత్రి రోజు సాయి అనుమతితో దాసగను గోదావరిలో స్నానం చేసి ఒక సాధువునకు పావలా దక్షిణ ఇచ్చాడు. షిరిడీ చేరగానే బాబా నవ్వుచు గోదావరి వద్ద నీవిచ్చిన దక్షిణ చేరిందని చెప్పుచు తన చేతిలోని పావలా చూపారు. మరి గోదావరి వద్ద దాసగను నుండి దక్షిణ తీసుకున్నదెవరు? ఒకరోజు సాయంత్రం దీక్షిత్ తన ఆఫీసు నుండి వస్తుంటే ఒక బిచ్చగాడు అతని వద్దకు వచ్చి కొద్ది చిల్లర డబ్బులిస్తావా అని అడిగాడు. అతనికి దీక్షిత్ చిల్లర డబ్బులు ఇవ్వగానే మరెవ్వరిని అడగకుండా వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం దీక్షిత్ షిరిడీ రాగానే సాయి నవ్వుతూ నీవిచ్చిన చిల్లర డబ్బులు నాకు చేరాయి అని అన్నారు. ఇతర సాధువులకు ఇచ్చిన దక్షిణ తనకిచ్చినట్లే అని సాయి రుజువుపరిచినారు. ప్రతి రాత్రి 8 గంటల ప్రాంతంలో సాయి ఆ రోజు స్వీకరించిన దక్షిణ అంతా దానమిచ్చేవారు. జేబులో చెయ్యి పెట్టి చేతికి వచ్చినంత ఇచ్చేవారు. కానీ ప్రతిరోజు ఎవరికి ఎంత ఇస్తున్నారో అంతే వారి చేతికి వచ్చేది. ఈ ఇచ్చిన దానికి ప్రతిఫలంగా ఎవరి నుండి సేవ పొందలేదు. నిత్యము బడే బాబాకు 55 రూపాయలు, తాత్యాకు 35 రూపాయలు, బయాజీ కోతే పాటీలకు 4 రూపాయలు, భాగోజీకి 4 రూపాయలు, జంతే ముసల్మానుకు 7 రూపాయలు, రామచంద్ర పాటీలకు 4 రూపాయలు, 3 ఏండ్ల అమానికి 1 రూపాయి బాబా ఇచ్చుచుండెడివారు. భక్తులకు దానము గురించి బోధించుటకు, ధనమునందు వారికి గల అభిమానం పోగొట్టుటకు, వారి మనసులను శుభ్రపరచుటకు బాబా ఈ దక్షిణ అడుగుచుండెనేమో అనగా దానము త్యాగము బోధించుటగా గుర్తించవలెను. గురు శిష్య సంబంధము. ఆధ్యాత్మిక జ్ఞానం పొందుటకు గురువును ఆశ్రయించుట అవసరము. ఔహర్ ఆలీ అను కపట గురువు బాబాను తన శిష్యునిగా చెప్పుకొనినప్పుడు గురువుకు శిష్యుడెట్లు సేవ చేయవలెనో ఆ కపట గురువుకు శిష్యుడుగా బాబా వ్యవహరించి చూపిరి. చివరకు ఔహర్ ఆలీ తన అనర్హతను గుర్తించి పశ్చాత్తాపపడి షిరిడీ వదిలి వెళ్ళి కొంతకాలమునకు తిరిగి వచ్చి బాబాను సద్గురువుగా దర్శించుకున్నాడు. బాబా ఆచరణ విధానమంతయు తన భక్తులు కూడా ఆచరించి కలిమాయ నుండి రక్షణ పొందుటకే. బాబా వద్ద కొన్ని నాణములుండేవి. వాటిని భక్తుల పేర్లు చెప్పి తోముచూ ఉండేవారు. ఆ తోముట వలన తన భక్తుల పాపమును ప్రక్షాళనము చేయుటగా చెప్పబడినది. బాబా ఉపదేశము. ఒక్కొక్కరినే పిలిచి రహస్యంగా ఉపదేశించుట వారి విధానం కాదు. భక్తులు తన చుట్టూ చేరి ఉన్నప్పుడు చిన్న చిన్న కథల ద్వారా చెప్పిన దాని నుంచి ఆత్మజ్ఞానం పొందుట జరిగినది. అచట చేరిన భక్తులు అడగకుండానే వారి సమస్యలు ఈ కథలు వినుట ద్వారా తీరేవి. తనకు తన పటమునకు భేదం లేదని, ఈ 3.5 మూరల శరీరమే తాను కాదని, అన్నిటా అంతటా తనను దర్శించువారే నిజమైన భక్తులని బాబా చెప్పిరి. ఆ భక్తులను వెంట ఉండి కాపాడిరి. మన కర్తవ్యము ఏమనగా, ముందు చెప్పిన సంఘటనలు అన్నింటినీ మనం పరిశీలించినట్లయితే పరబ్రహ్మమైన బాబా దేహధారిగా తనకంటూ ఎట్టి అవసరం లేక మానవ శ్రేయస్సుకు అవతరించినట్లు విశదమగుచున్నది. వారి యొక్క ప్రతి సంఘటనయు మనము ఆచరించి తరించుటకే. కనుక సాయిబాబా జీవిత చరిత్రను శ్రద్ధగా మనం చదివి వారి దినచర్యలోని ఆంతర్యమును బాగా అర్థం చేసుకొని మన నిత్య జీవితమున ఆచరణలో పెట్టుకునినచో సుఖశాంతులు పొందగలము. రాగద్వేష రహితులమై మన జీవితమును తీర్చిదిద్దుకొందము. భగవత్ స్వరూపమైన సద్గురువు ఇచ్చే మహోపదేశమే
శాశ్వతమైనది. మనము మనస్ఫూర్తిగా బాబాకు అంకితమైనప్పుడు బాబా మన వెంటనంటి ఉండుట నిశ్చయము. స్వయముగా ప్రత్యక్ష నిదర్శనములు ఎందరికో ఇచ్చి ఉన్నారు, మనకును ఇయ్యగలరు. సాధు రూపములలోనో కలలలోనో కనిపించి నిదర్శనములిచ్చుట జరుగుచున్నది కదా. సర్వము మన ఆచరణ, నమ్మిక మీదనే ఆధారపడి ఉన్నది. సాయి దినచర్యలు చదివి షిరిడీ సందర్శిస్తే శ్రీ సాయి సన్నిధి అనుభవమునకు వస్తుంది. కనుక సాయినాథుని యందు పూర్తి విశ్వాసముంచి తత్వముననుసరించి ఆచరించుట మన యొక్క కర్తవ్యము. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఇంతటితో మొదటి రోజు పారాయణము సమాప్తము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.